సో జగపతి బాబు గారు మాయా ఫాదరా? అవును. ఎస్. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? యాక్చువల్‌గా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇప్పుడు చాలా రోజులు ఆహ్, ఎన్ని రోజుల నుంచి జగపతి బాబు సార్‌ని చూస్తున్నాం గదా! అర్బన్ క్యారెక్టర్స్ అయితే ఫుల్ బ్లేజర్ ఏసుకొని అవును. ఫుల్ ఇట్లా కనిపిస్తారు. ఫుల్ పాష్‌గా. ఒకవేళ రూరల్ క్యారెక్టర్స్ చేస్తే ఫుల్ హుందాగా, రగ్డ్‌గా కనిపిస్తున్నారు గదా! కొన్ని ఇయర్స్ నుంచి. అప్పుడెప్పుడో కథానాయకుడు మూవీలో బార్బర్ లాగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ రోల్ చేశారు గదా! దాని సో తర్వాత మళ్ళీ వింటేజ్ ఇప్పుడే సార్ జగపతి బాబు గారిని చూస్తాం మనం. ఎగ్జాక్ట్లీ ఓకే. మళ్ళీ ఇప్పుడే మీరు సార్ని ఒక స్ప్లెండర్ మీద పోవడం, ఓకే. వాచ్‌మ్యాన్ డ్రెస్ వేసుకోవడం. ఓకే. సో యా It's a very మస్తు natural look. నాకు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫస్ట్. చాలా రోజుల తర్వాత సార్ ఇది యాక్సెప్ట్ చేశారంటే కూడా మస్తు అనిపించింది. అదే అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు? స్టోరీ నచ్చి యాక్సెప్ట్ చేసేస్తున్నా అని చెప్పేసిండట. అంటే నేను లేకుండే ఆ మీటింగ్లో, నేను షూట్లో కలిసిన డైరెక్ట్ సార్ని. చాలా మంచిగా అనిపించింది అసలు జగపతి అండ్ బాబు దట్టు సార్ మెయిన్ ఆయన రోల్ చేయడం. లెజెండరీ యాక్టర్. సో మీరు ఇప్పుడు మళ్ళీ మీ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? సార్ ఇప్పుడు కూడా సూపర్ కమిట్మెంట్‌తో ఉంటారు. సూపర్ డిసిప్లిన్‌తో ఉంటారు. He was practicing to ride the bike after a very long time. So I Yeah. think during the break, he was riding on the side. He was Okay. taking కొన్ని a couple of సంవత్సరాలు laps. అయిపోయింది నేను బైక్ నడిపి అని అని చెప్పి before రోడ్ మీద practice. నేర్చుకుంటున్నాడు. Yeah. కొంచెం కొంచెం నేర్చుకుంటున్నప్పుడు నాకే భయం వేసేది ఇప్పుడు ఏమన్నా అవుతుందా అంటే Okay. చాలా సంవత్సరాలు అయింది అంటున్నారు కదా. నేను పుట్టకముందు నడిపినా అన్నారు సార్. Yes. సో సూపర్. అయితే రాజు గారిది ఎలా ఉంటుంది? రాజు కనకాల గారిది చాలా బాగుంటుంది సార్ది. సార్ ఫ్రెండ్ క్యారెక్టర్ వాళ్ళు అందులో జగపతి బాబు సార్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల సార్ చాలా మంచిగా అనిపించేది. యాక్చువల్గా నేను మేం ఫేమస్ చేసినప్పుడు అందరూ కొత్త వాళ్ళే. అంటే ఒక్క క్యారెక్టర్ కూడా తెలిసిన క్యారెక్టర్ లేదు ముందు. దీంట్లో చాలా మంది తెలిసిన మనకు చాలా దగ్గరగా ఉన్న యాక్టర్స్ అంటే స్క్రీన్ నుండి అదే అదే ఇన్ని రోజులు లవ్ చేసిన యాక్టర్స్తో యాక్ట్ చేస్తుంటే మీరు చిన్నప్పటి నుండి చూస్తున్న యాక్టర్స్. ఎస్. సూపర్ అనిపించింది అసలు. ఫస్ట్ యాక్చువల్గా ఫుల్ భయం అయింది. సో జగపతి బాబు గారితో ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు మీకు ఆ ఫియర్ అనిపించిందా? ఫస్ట్ సీనే నేను కలవలేదు సార్ని ఎప్పుడు. ఫస్ట్ టైం చూడడం కూడా ఇన్ పర్సన్ షూట్లోనే. సో షూట్లో ఇట్లా వచ్చినాం సార్ ఇట్లా అప్పుడే షూట్లో కల్పించినారు. ఒక సీన్ చేయాలి, ఇది సీన్ సార్ ఒకటి చెప్తుంటే నేను భయపడాలి. నాకు న్యాచురల్గానే భయం Natural గా వచ్చేసింది. సార్ కళ్ళలో చూసి మాట్లాడుతాను. ఫస్ట్ టైం ఒక పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేయడం. ఎస్, గ్రేట్. ఈ మూవీకి ప్లస్ కూడా అదే క్యాస్ట్ అనేది చాలా. రాజీవ్ గారు కానీ, మనకి జగపతి బాబు గారు, కసిరెడ్డి గారు, సుదర్శన్ గారు, మంచి మంచి యాక్టర్స్ అందరూ ఉన్నారు. సో అది దానివల్ల ఆ ట్రైలర్ చూసినప్పుడు కూడా ఫ్రెష్ లుక్ అనేది కనిపిస్తుంది మనకి ఆ మూవీ.